ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. విడాకులు వచ్చేంత వరకు ఆవిడ ఇలానే చేస్తుంది. అఖిల్ ప్రశాంతంగా ఉంటేనే తనకి కాళ్ళొస్తాయని డాక్టర్ చెప్పారు. రోజు ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటే అఖిల్ డిస్టర్బ్ అవుతాడు. రోజుకొకలా మారిపోయే హారికని చూసి డిప్రెస్ అవుతాడు. లేచి నడవలేడు. కళ్ళ ముందు భవిష్యత్తు చాలా భయంకరంగా కనిపిస్తోందండి. అఖిల్ని తలుచుకుంటూ ఉంటే ఏడుపు వస్తుందండి. వసుగారు, బాధపడకండి వసుగారు. మీరు మంచి చేయాలనుకుంటున్నారు. మీ సంకల్పం గొప్పది. మీరు ఓడిపోరు. నాకు ఓటమే కనిపిస్తోందండి. హారిక అఖిల్ విడిపోవడమే కనిపిస్తోంది. మీరు అటువైపు చూడకండి, గెలుపు వైపు చూడండి. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అఖిల్ హారికలను విడదీయలేరని బలంగా నమ్మండి. వాళ్ళు కలిసి ఉండేలా మనం గట్టిగా ప్రయత్నిద్దాం. మంచి సంకల్పానికి, గొప్ప ప్రయత్నానికి ఎప్పుడూ ఓటమి ఉండదండి. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతూ అంతా హ్యాపీగా ఉంటుంది అనుకున్నాను. కానీ మొదటి రోజు ఇలా బాధపడాల్సి వస్తోంది. ఈ బాధ మంచికేనండి. గడువు మధ్యలో హారిక ఎదురు తిరిగింది. అదే గడువు పూర్తయ్యాక ఇలా జరుగుంటే మనం ఓడిపోయేవాళ్ళం. ఇప్పుడు గెలవడానికి మనకు అవకాశం ఉంది, ఇంకా టైం ఉంది. ఆలోపు మనం ఏమైనా చేయొచ్చు. నమ్మకంతో ధైర్యంగా ఉండండి. ఉంటానండి. ఏం చేసైనా సరే అఖిల్ హారికలను విడిపోనివ్వను. ఏదో ఒకటి చేసి వాళ్ళు కలిసి ఉండేలా చేస్తాను. ఈ కుటుంబం ముక్కలు కాకుండా చేస్తాను. నా ఆశ మీ ఆశయం నెరవేరేలా చేస్తాను. అలా ఆలోచించండి, అలాగే ఆలోచించండి. అప్పుడే మనకి నమ్మకం, ధైర్యం వస్తాయి. ఆశ పడితే అవకాశం పుడుతుంది. మనం గెలుస్తాం వసుగారు. రేపటి నుంచి మనం ఆ చాముండేశ్వరితో చాలా జాగ్రత్తగా ఉండాలండి. తన నీడ కూడా హారిక మీద పడనివ్వకూడదు. హారిక మనసుని కాపాడుకోవాలి. అలాగే చేద్దాం వసుగారు. ఫస్ట్ మీరు ధైర్యంగా ఉండండి, కాన్ఫిడెంట్గా ఉండండి. మీరు డిప్రెస్ అయితే ఈ ఫ్యామిలీ అంతా డిప్రెస్ అయిపోతుంది. లేదండి, ధైర్యంగా ఉంటాను. ఇంకెప్పుడు ఇలా బాధపడను. ఏ సమస్య ఎదురైనా ఫేస్ చేస్తాను. అఖిల్ హారికలు కలిసి ఉండటం ముఖ్యం. అందుకు ఏమైనా చేస్తాను. ఇదే స్పిరిట్తో ఉండండి. నేను మీతో ఉన్నాను. మిగతా ఫ్యామిలీ అంతా మనతో ఉంది. మనం అనుకున్నది చేద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.